హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే నేను మీకు మేరీమాత తిరణాలు మొత్తం చూపిస్తాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేరీమాత తిరణాలు అయితే మా ఇంటి దగ్గర జరుగుతుందని చెప్పి. నేనైతే ఇవాళ వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో కలిసి. ఇవాళ మీకు ఫుల్ వీడియో అయితే చేస్తాను మేరీమాత తిరణాలంతా. సో మన వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. అసలు మా ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తాక కూడా ఖాళీ లేదు. మా ఇంటి ముందు కూడా చూసారా, ఒక పూల బండి అయితే పెట్టేశారు. బయట రావడానికి కూడా ఖాళీ లేకుండా. జనాలు అయితే అసలు బాగా వస్తున్నారు. మా ఎదురుగా షాప్ దగ్గర కూడా కొత్తగా వాళ్ళు టిఫిన్లు కూడా అవి పెట్టేశారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. వెళ్తున్నాను. చూసారు జనాలు అసలు వెళ్తానికి కూడా ఖాళీ లేదనమాట. ఎక్కడికక్కడ స్టాల్స్ అవి పెట్టేశారు. రకరకాలు కూల్ డ్రింక్స్ అని చెప్పి, టిఫిన్స్ అని చెప్పి హోర్డింగ్ పెట్టారు. ఇదే మా స్కూలు. మా స్కూల్ అయితే ప్రస్తుతానికి పార్కింగ్ అయితే వాడుతున్నారు. తిరణాల టైంలో ఎప్పుడు పార్కింగ్ ఇక్కడే చేస్తారు. ఎక్కడ చూసినా పోలీసులు అయితే ఉన్నారు. పోలీసులు ఏది ఊరుకోవట్లేదు, అసలు ఎక్కడ ఆగనివ్వట్లేదు అనమాట. హోర్డింగ్ అంటే వెళ్తున్నాం ఇప్పుడే. మరి మనం ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే అలౌ చేయరు. ఈ ముందే ఎక్కే వెహికల్స్. ఇక్కడ రింగ్ గేమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ మనం చెప్పినట్టు ఆ స్ప్రింగ్ బంగీ జంప్స్ అయితే అవి పెట్టారు. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. చూసారా స్టాల్స్. అసలు మాస్ అందా కాదా అని చెప్పి నాకైతే డౌట్ వస్తుంది. చాలా పెట్టారన్నమాట. అసలు ఖాళీ లేదు. మళ్ళీ ఈ 3 days అయిపోయిన తర్వాత అసలు ఒక్కటి కూడా కనిపించదు. ఇప్పుడు తిరణాలు కాబట్టి మనకి ఎక్కడ చూసినా అసలు రోడ్డు అంతా ఖాళీ లేకుండా అయితే షాప్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మనకి చూస్తున్నారు కదా, టిఫిన్లు ఎక్కడ పడితే అక్కడ, డాల్ షాప్స్, చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ. చూడండి అసలు ఖాళీ లేకుండా అయితే పెట్టారు. మీకైతే మన బోర్ కొడితే కనుక కొంచెం వీడియో స్పీడ్లో అయితే పెట్టుకొని చూడండి. క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక నార్మల్గా అయితే చూడండి. మన వీడియో అయితే స్కిప్ చేయకండి. మీకు ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను నేను, మొత్తం ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి, తిరణాలు ఏమేమి పెట్టారని చూడండి. మీరు స్కిప్ చేయకుండా మీకు అర్థమైద్ది. సరే, పిల్లలు బంగీ జంప్స్ ఎక్కి ఎట్లా ఆడుతున్నారో. ఎక్కడ చూసినా షాప్స్ అండి. అసలు అయితే ఖాళీ అయితే లేదు. చూస్తున్నారు కదా మీరే, జనాలు ఎంతమంది ఉన్నారు ఏంటని. అసలు ఖాళీ అయితే లేదు అసలు. నేను నార్మల్గా అయితే 5 minutesలో అయితే వెళ్ళిపోతాను. బట్ నేను మా ఇంటి దగ్గర నుంచి ఆ చర్చికి వెళ్తానికి అయితే నాకైతే దగ్గర 1/2 hour దాకా పట్టింది. చూసారుగా, మొన్న ఇవన్నీ ఎంటీగా ఉన్నాయి. మీకు మొన్న వీడియోలో చూపించినప్పుడు చూసారు ఎలా ఉందో. మొన్న వీడియోకి ఇప్పుడు వీడియో చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అసలు ఖాళీయే లేదు. ఏదైనా 200 అంట. బజార్లా పెట్టారన్నమాట. ఇక్కడ కూడా ఎక్కువ మనకి ఈ రింగ్ ఆటలది అయితే ఎక్కువ పెట్టారు ఫ్రెండ్స్. ఇది అయితే బాల్తో కొట్టాలంట. బాటిల్స్ అన్నీ 100 rupees అయితే ఇస్తారంట మనకి. అన్ని బాల్స్ అయితే పడిపోతాయి. ఇదే రింగ్ గేమ్ ఫ్రెండ్. మీకు అందరూ తెలిసిందే గేము. ఆ రింగ్లో ఏదైనా పడితే అది మనకి ఇచ్చేస్తారనమాట. బట్ దాంట్లో కూడా టెక్నిక్ అయితే ఉంటుంది. వాళ్ళు కొంచెం బరువు అయితే వేసి స్టిక్కర్ అయితే కడతారు. అందుకే అదైతే లెగదు. రింగ్ది అయితే ఇక ఎక్కడ పడితే అక్కడే ఉండిపోద్ది. సో ఆ రింగ్ కూడా కరెక్ట్గా దానికి సరిపడా సైజులో అయితే వాళ్ళు మేకింగ్ చేస్తారు. సో అందుకే అవి ఎగ్జాక్ట్గా అయితే పడవు మనకి మనీ మీద. ఇంకా వాటికంటే చిన్నగా ఉన్నాయి అయితే పడతాయి. బిస్కెట్ బ్యాట్లు అట్లాంటివి అయితే పడతాయి మనకి. అంత మించి అయితే పడవు వేరే అయితే. ఎక్కడ పడితే అక్కడ టాటూ షాప్స్, టిఫిన్స్ అన్నీ చాలా అయితే పెట్టారు మనకి ఇక్కడ. మనం చూసుకోవచ్చు. అసలు ముందైతే జనాలు అయితే అసలు ఖాళీ లేదు అసలు. నేను ఇక ఫోన్ చాలా జాగ్రత్తగా పట్టుకొని అయితే వచ్చాను ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని చెప్పి. ఖాళీ లేకపోయినా ఎలాగోలైతే చాలా జాగ్రత్తగా అయితే తీయడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా. ఏమో ఈ టైంలో ఎవరెక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారో తెలియదు కదా ఫోన్. అందుకే చాలా జాగ్రత్తగా అయితే నేను తీయడం అయితే జరిగింది. చూసారు, ఎక్కడ చూసినా పోలీసులు. అంటే ఏం జరగకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పి ఎక్కడ చూసినా పోలీసులు అయితే ఉన్నారు మనకి. పాపం వీళ్ళైతే 3 days చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ అసలు. మరి ఇంత పోలీసుల వల్లే కదా ఇంత జాగ్రత్తగా అయితే జరిగేది. సో వాళ్ళకైతే మనం హ్యాట్సాప్ చెప్పుకుందాం మనం. వాళ్ళు పాపం నిద్ర లేకుండా మన కోసం అయితే డ్యూటీలు అయితే చేస్తున్నారు. నా కోసం హ్యాట్సాప్ చెప్పుకోండి పోలీసులకి అయితే. చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూసారు పాపం ఇక్కడ కూడా పోలీసులు పాపము. ఆ 100 అనేది మొన్న ఎంత ఖాళీగా ఉంది మనం చూసినప్పుడు. ఇప్పుడు చూసారు అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు అక్కడ దాకా కూడా వెళ్ళలేకపోతున్నాం అసలు. నేనైతే చర్చి లోపలికైతే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్.
ఎందుకంటే లోపలైతే అస్సలు ఖాళీయే లేదంట. పోలీసులు అడిగితే వాళ్ళు చెప్పారు. సో అందుకే నేనైతే లోపలికైతే వెళ్ళట్లేదు. ఇంకా బయటే మీకు వీడియో అయితే తీస్తున్నాను, చర్చ్ బయట నుంచే. మిగతాది జెయింట్ వీల్, కొలంబస్ అవన్నీ అయితే మీకు వీడియో అయితే నేను చూపిస్తాను. చర్చ్ లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇది మా స్కూల్ గ్రౌండ్. చూసారా జనాలు అసలు ఎంతమంది వచ్చారో. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను, ఏంటి ఎంతమంది వచ్చారని చెప్పి. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. అసలు ఖాళీ తీసుకేస్తారు, వాళ్ళంత జనం అయితే ఉన్నారు ఫుల్. ఈ 100 years అని చెప్పి స్పెషల్ అని వచ్చారనుకుంటా మేబీ, నాకు తెలిసి. లాస్ట్ 2 years బట్టి అయితే ఇంతమంది జనం అయితే రావట్లేదు. 2 years తర్వాత, ఇది కరోనా తర్వాత ఇదే ఇంతమంది జనం అయితే రావడం. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి మాకు తెలిసిద్ది. అసలు ఖాళీ అయితే లేదన్నమాట. అందులోనూ లాస్ట్ 2 days సాటర్డే సండే రావడంతో జనాలు అయితే మనకి సాటర్డే నుంచే చాలా ఎక్కువ మంది అయితే రావడం అయితే జరిగింది. నేను అందుకే మీకు సాటర్డే వెళ్తానని చెప్పాను. చూడండి అసలు ఎంత ఎక్కువ మంది జనం అయితే ఉన్నారు. ఇక సండే అయితే చెప్పనక్కర్లేదు, అసలు ఖాళీ ఉండదు. అందుకే నేను సాటర్డే వెళ్తాను అనుకున్నాను, ఈ వీడియోనే తీయడానికి ఉంటుందని. సండే అయితే అసలు ఆ వీడియో తీయడానికి కూడా ఉండదు మనకి. అందుకని చెప్పి నేనైతే సాటర్డే అయితే వెళ్ళడం అయితే జరిగింది. నేను ఇక్కడ నాకు ఖాళీ దొరక నేనే 10:30, 11కి వెళ్ళాను. ఇంటికి వచ్చేపాటికి దగ్గర నాకు 1:30 అట్లా అయింది ఫ్రెండ్స్. అందుకే నేను వీడియో అయితే సాటర్డే అప్లోడ్ చేయలేకపోయాను. సో అందుకే సండే అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి, కొంచెం లేట్ అయింది. చూసారు ఈ సందు, మనం మొన్న వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉంది సందు. చూసారు ఇప్పుడు ఎంతమంది జనం అయితే వస్తున్నారు. అసలు అయితే ఖాళీ లేదు అసలు సందు. చాలా అంటే చాలా బాధగా జెయింట్ వీల్ బాగా తిరుగుతుంది. మొన్న అయితే మీకు లైటింగ్ ఏమీ లేదు, సరిగ్గా కనపడలేదు కదా. ఇవ్వండి క్లియర్గా చూపిస్తాను, నేను దగ్గరికి కూడా వెళ్తాను, మీకైతే చూపిస్తాను. చూడండి సగం ఈ లైటింగ్కి అసలు చాలా అయితే చాలా అట్రాక్టింగ్గా ఉంది మనకి లైటింగ్ చూస్తుంటే. జనాలు చూసారు అసలు ఎక్కడైతే ఖాళీ అయితే మీకైతే కనిపించదు అన్నమాట. సో వెళ్తానికి చాలా టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా కూడా వెళ్తాను ఫోన్ పట్టుకొని. ఏమో ఫోన్ జనాలు ఎవరైనా లాక్కొని వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఏం చేయలేం కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఫోన్ అయితే పట్టుకెళ్తున్నాను. ఎక్కడైనా ఈ 100 అయితే బాగా పెట్టారు, ఎక్కడ చూసినా అదైతే చాలా లుకింగ్ అయితే ఉంది మనకి. చాలా బాగుంది 100 అనేది. చూడండి అసలు జనాలు మెయిన్ రోడ్డు మీద కూడా అసలు జనాలు అయితే ఖాళీ లేరు మనకి. కొన్ని జెయింట్ వీల్ జనాలు చూడండి అసలు ఎలా ఉన్నారు, ఖాళీ లేదు. ఎక్కడ చూసినా మనం పోలీసులు మాత్రం చాలా బాగున్నారు. మన అమెరికన్ ఫ్రెండ్ అనమాట. చూడండి ఎలా ఉన్నారు. హాయ్ చెప్పాను, మనం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు మనకి. మన దోస్త్, అమెరికా దోస్త్ అనమాట. ఇక్కడ ఆంప్లెట్లో వేస్తున్నారు, అమెరికా నుంచి వచ్చారు మన దోస్తు. పోలీసులు పాపం చూసారా స్పీడ్ బ్రేకర్లు ఎక్కి కూడా జనాలు అయితే కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కావాలని చెప్పి కుర్రోళ్ళు వాళ్ళంతా బోర్లు అయితే ఊదికెళ్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళ దగ్గర ఆ బోర్లు లాగేసుకుంటున్నారు, ఎవరినైతే ఓదొద్దు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి. సో మన దగ్గర కూడా వచ్చారు, బట్ మనం అయితే ఏం బోర్లు అయితే ఏం యూజ్ చేయలేదు. జస్ట్ వీడియో తీసుకెళ్తున్నాం కానీ మనల్ని అయితే ఏం అనలేదు. చాలామంది కుర్రలు అయితే బోర్లో ఊగుతున్నారు. ఇదిగోండి బ్రేక్ డ్యాన్స్. చూసారు ఎంతమంది జనం బ్రేక్ డ్యాన్స్ బయట. ఖాళీ లేదనమాట, ఎక్కడ చూసినా అసలు జనాలు అయితే ఖాళీయే లేదు మనకి. చూడండి మీరే. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ మా ఫ్రెండ్స్ ఇట్లా సైలెంట్గానే ఉన్నారన్నమాట. ఏం బోర్లు అవి అయితే ఏం తీసుకోలేదు. ఎందుకు వచ్చింది మళ్ళీ అని పోలీసులు తిడుతున్నారు, వాళ్ళ దగ్గర అయితే లాగేసుకుంటున్నారు. అందుకని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే సైలెంట్గా ఉన్నారు, ఏమీ తీసుకోలేదు. అండ్ ఇంకో ఫ్రెండ్ అయితే ఫ్యామిలీతో వచ్చాడు అనమాట. మీకు చూపిస్తాను వాళ్ళని కూడా, పిల్లల్ని. బ్రేక్ డ్యాన్స్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము. చూడొచ్చు మీరు. అసలు ముందు ఎక్కడ చూసినా జనాలే అసలు ఖాళీగా ఉండట్లేదు. అసలు ఎటు వెళ్ళాలనుకున్నా కూడా చూడండి. అసలు నడవడానికి చాలాసేపు పోలీసు చూసారు అలా ఎదుగుతున్నారు, ఎవరు బోర్లుతున్నారు ఏంటని పట్టుకుందని చెప్పి. అంటే వాళ్ళు మన మంచిగా తీసుకునేది, మనం ఏదో సరదాగా అని చెప్పుతాం, అది డిస్టర్బెన్స్ బాగా. అందుకని చెప్పి వాళ్ళు పోలీసులు కూడా తీసేసుకుంటున్నారు ఎవరిని వదనీయకుండా. అందుకే మనం కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి కదా. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. హాయ్ చెప్పనా, ఆడు హాయ్ చెప్తున్నాడు ఏదో ఆలోచించుకుంటూ. ఇదేదో కొత్తగా పెట్టారు, మరి దీని పేరు నాకు తెలియదు, మీకు చెప్దామంటే. ఈ కొలంబస్ జెయింట్ వీల్ పక్కన పెట్టారు, చిన్న కొలంబస్ అనుకుంటా మరి. అంటే క్లాక్ టైప్లో ఉంది ఇది. ఇంకొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు. నాకు అర్థం కాలేదు, దాని పేరు కూడా నాకు తెలియదు. కొంచెం చూడడానికి అయితే కొలంబస్లా ఉంది, మరి క్లాక్లా కూడా ఉంది, దాని పేరు అయితే నాకు తెలియదు. మీకైతే కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. అదిగోండి జెయింట్ వీల్.
ఇటు సైడ్ ఏమో ఎదర కొంచెం కొలంబస్ అయితే ఉంది జెండూల్ పక్కన. ఇదిగోండి ఇదేంటి మీకు క్లాక్లా ఉందని చెప్పాను కదా, అదే క్లాక్లా ఉన్నది. చూసారు ఎలా వెళ్తుందో. దాని పేరు నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే కానీ కామెంట్లో అయితే పెట్టండి. ఇదిగోండి కొలంబస్ చాలా బిల్డింగ్ హైట్ అయితే లేస్తుంది. మేము ఎక్కుదాం అనుకుని దగ్గరికి వెళ్ళాం కానీ ఆ జనాలను చూసి అయితే మేము భయపడిపోయాము. అందుకైతే మేము అక్కడ దాకా అయితే వెళ్ళలేదు. ఎక్కుదాం అని కూడా సాహసం కూడా చేయలేదన్నమాట. ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల దగ్గర వెళ్తున్నారు. ఈ రెడ్ క్యాబ్ అతను మా బావ అనమాట, చిన్న బావ. హాయ్ చెప్పమన్నా సిగ్గు అనమాట, అందుకే వెనకే హాయ్ చెప్పినట్టు తిరగకుండా. మీరే చూడొచ్చు. ఇదేమో మా స్కూల్ ఎంట్రన్స్. లోపల నుంచి వెళ్ళాలి చర్చికి, మా స్కూల్ లోపల నుంచి. చూడండి ఎక్కడ చూసిన స్టాల్స్ అయితే అసలు మెయిన్ రోడ్ ఇది, మెయిన్ రోడ్లో ఉంది అసలు చూడడానికి. ఆ స్టాల్స్ చూసారా, మెయిన్ రోడ్ అంటారు అసలు దీన్ని. షాపులు ఎక్కడ చూసినా షాపులు చూసారా, ఎంతమంది జనం అసలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జనాలని. ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు ఫ్రెండ్స్ ముందైతే. ఆ బిర్యానీ పాయింట్ చాలా సేల్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అసలు ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. బిర్యానీ పాయింట్లో కూడా జనాలు అసలు ఖాళీగా అయితే లేదు, ఎక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కడ చూసినా మనకి బిర్యానీ పాయింట్లో. మా వాడైతే అటు బొమ్మలు కొనాలని చెప్పి స్పీడ్ బ్రేకర్ అయితే ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లలు అడిగారంట, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోసం చెప్పి అడుగుదామని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక బొమ్మ అయితే చూసాము, మనోడిని ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. అడుగుతుంటే మనోడు సింగిల్ది ఫింగర్ చూపించాడు అనమాట. అంటే ఎంత 1000 అంట. నేను 100 అనుకుని 100 అంటే 100 కాదు 1000. మనకు సింగిల్ ఫింగర్ చూపించారు. ఏంటంటే 1000 కూడా చూపించవచ్చు కదా అని చెప్పి మనోడు ఎటకారంగా అయితే చెప్తున్నాడు. ఏం చేస్తాం ఇక, అందుకే ఏం మాట్లాడలేదు నేను కూడా. అక్కడ చూసిన అయితే ఈ బొమ్మలు, పిల్లల బొమ్మలు ఇవైతే బాగా ఉన్నాయి మనకి. మెయిన్ మా బుడ్డదైతే ముందే మా మమ్మీ డాడీ వాళ్ళతో వెళ్ళిపోయింది. సో అందుకనే నేను తీసుకెళ్ళలేదు. ఎంత ట్రాఫిక్లో అయితే నేను తీసుకెళ్ళాను. ఇంకా వాళ్ళైతే తీసుకెళ్ళి మా బుడ్డదానికి ఏం కావాలో అవి అయితే ఇప్పించారు. కొన్ని చెరుకులు కూడా బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడ. చెరుకులు, ఈ తెనాలి చెరుకులు అయితే బాగా ఫేమస్ అనమాట. ఇక జున్ను కూడా వెళ్తుంది అసలు. బాగా కొంటున్నారు జున్ను కూడా మనోడి దగ్గర. ఈ చెరుకులు, పుచ్చకాయ అనేది బాగా ఫేమస్ మనకి ఇక్కడ తిరునాళ్ళలో. ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఇదివరకు బాగా కొనేవాళ్ళం ఉంటాం మేము కూడా. ఇంక ఇప్పుడు ఈ డస్ట్ అవి పడుతుందని మేము అర్థమైపోయి మేము కొనట్లేదు. చిన్నప్పుడైతే బాగా కొనేవాళ్ళం. కానీ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అయితే బాగా కొంటున్నారు ఇవన్నీ చెరుకులు ఇవన్నీ. చూసారా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అనమాట. ఎక్కడ ఏమవకుండా ఏ ప్రాబ్లం రాకుండా చాలా బాగా అయితే చూసుకుంటున్నారు వాళ్ళు, ఇబ్బంది రాకుండా. బాంబ్ స్క్వాడ్ కూడా పెట్టారనమాట. బట్ ఏంటంటే అది ఇంకా ఇంతమంది జనంలో వర్కౌట్ అదని చెప్పి పక్కన పెట్టేసినట్టున్నారు. మా స్కూల్ గ్రౌండ్లోకి అయితే ఎంటర్ అయ్యాం మనం. చూడొచ్చు పెద్ద వాళ్ళని పిలిచారు. మరి వాళ్ళ గురించే మనకి ఇక్కడ ఇంకొంచెం హెవీగా అయితే పోలీసులు అయితే ఉన్నారనుకుంటా. పెద్ద వాళ్ళు వచ్చారు మనకి క్రైస్తవ సభలకి. చూసారా, ఆయన ఫారెన్ వాళ్ళు అనమాట, వాళ్ళు వచ్చారనమాట ఈ సభలకి. అంటే మన 100 years కదా, అందుకే స్పెషల్. ఇది మా స్కూల్ లైటింగ్ ఉంటే అసలు వెలిగిపోతుంది. జనాలు అయితే అసలు ఖాళీ లేదనమాట మా గ్రౌండ్లో. ఇందుకు మీకు చూపిద్దామని చెప్పి కష్టమైనా సరే ఎట్లా కొట్టలే నేనైతే మా గ్రౌండ్లోకి అయితే వచ్చాను. నేను ఇందాక మీకు చూపించాను కదా, జనం అయితే ఇసుకెళ్తే రావాలంటే జనం అయితే ఉన్నారు. ఇక్కడిక్కడ వాటర్ ఎవరు ఇబ్బంది పడకూడదు చూసి ట్యాంకర్లు కూడా పిలిపించారనమాట. ఎవరు ఇబ్బంది పడకూడదని ఎక్కడికట్ట వాటర్ ట్యాంకులు కానీ అన్నీ పెట్టి ఫుడ్లు అన్నీ అయితే ఉన్నాయి మనకి. మనమైతే ఏం ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ అన్నీ అయితే మనకి అవైలబుల్గానే ఉంటాయన్నమాట. కాకపోతే వాటర్ అయితే ఫ్రీ, కానీ ఈ ఫుడ్ అనేది మాత్రం మనం మనీతో అయితే తీసుకోవాలి. ఇదిగోండి మీకు మనం చూపించిన కదా స్టేజ్ అయితే కట్టారని చెప్పి, ఆ స్టేజ్ అయితే మీరు చూడొచ్చు. అక్కడైతే డ్రామా ఏదో జరుగుతుంది. ఆ లోపలికి వెళ్తే అయితే మనకి ఖాళీ అయితే లేదు, ఫుల్ జనాలు అనమాట. సో అందుకని మీకు కొంచెం బయట నుంచే వీడియో అయితే తీస్తున్నాను నేను. ఏమనుకోకండి అక్కడ దాకా వెళ్ళలేకపోయానని చెప్పి. కొండంత లైటింగ్ చూసారు ఎలా పెట్టారో, చాలా బాగా పెట్టారు కదా కొండంత లైటింగ్. ఎందుకంటే పాపం ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు జనాలను చూసారు పాపం ఎలా కూర్చున్నారు. వాళ్ళైతే బయటే కూర్చుని పోయారు అనమాట. ఊర్లో వెళ్ళలేక ట్రాఫిక్ వాటికి ఇంక ఇక్కడే కూర్చున్నారు. మేబీ నాకు తెలిసి రేపు మార్నింగ్ బయలుదేరుతారేమో. ఆ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పాపం ఇక్కడే ఉండిపోయారు, కిందే కూర్చుని పోయారు అనమాట. అని చూడొచ్చు. పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకోవాలి. పాపం ఎక్కడి నుంచి వచ్చారు కదా, ఇంక అందుకే అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయన ఇంకో ఫ్రెండ్ అనమాట, నా పక్కన నడుస్తున్నారు. చూడొచ్చు పాపం పోలీసులు అయితే ఎక్కడెక్కడైతే ఉన్నారు. అది వాటర్ కూడా ఎక్కడెక్కడ పెట్టారు మనకి, వాటర్ ట్యాంకులు అవి, ఆ జనరేటర్లు అవి చూసుకోవచ్చు. మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం, మెల్లగా అయిపోయింది మాది.
అప్పటికే 1:30 అయితే అయిపోయింది. ఇంక అందుకే మేము ఎలాగ ఇంటికైతే బయలుదేరుతున్నాము. మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. మరిన్ని వీడియోలకి మళ్ళీ నేను చేస్తాను. అది ఫ్రెండ్స్, చూశారు కదా గుణదల మేరీమాత తిరణాలు అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. గుడ్ నైట్.